పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 16 నెలల క్రితం ఏర్పాటైన కమిషన్ కాల పరిమితి కూడా పూర్తయింది. 115 మంది సాక్షులను విచారించి డాక్యుమెంట్స్ పరిశీలించి నివేదికను తయారు చేశారు జస్టిస్ పిసి ఘోష్. తుది నివేదికను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి అందించారు. ఆ వెంటనే ఆ నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. ఇప్పుడు నివేదికపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై చర్చ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల వద్ద పగుళ్లు రావడంతో మొత్తం ప్రాజెక్టు పనులపై కాంగ్రెస్ సర్కార్ న్యాయ విచారణకు నిర్ణయించింది. గత ఏడాది మార్చిలో అసెంబ్లీ సాక్షిగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 16 నెలల పాటు కమిషన్ విచారణ కొనసాగింది. ఈ మధ్యలో ప్రతి 2 నెలలకు ఒకసారి చొప్పున కమిషన్ కాల పరిమితిని ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఉదయం కమిషన్ కార్యాలయంకు వచ్చిన ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కమిషన్ నుంచి నివేదికను స్వీకరించారు. సీల్డ్ కవర్లో అందుకున్న ఆ నివేదికను తీసుకెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు. ఫైనల్ రిపోర్టు దాదాపు 1000 పేజీల వరకు ఉన్నట్లుగా సమాచారం. కమిషన్ ఆఫీస్కు వచ్చిన ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాతో కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. భేటీ ముగిశాక రాహుల్ నివేదికను తీసుకుని సచివాలయానికి వెళ్లారు. తుది నివేదికను రాబోయే కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను పెట్టి రిపోర్టుపై చర్చించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు జరిగింది కాబట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించి దానిపై కార్యాచరణ ప్రారంభిస్తారని సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం విచారణ జరిగిందని, కమిషన్ ఎలాంటి సిఫార్సులు, సూచనలు చేయలేదని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫైనల్ రిపోర్టు ప్రభుత్వం చేతికి అందింది. ఇక ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.